లదాఖ్ టు కన్యాకుమారి రైడ్లో డే 6 ఈరోజు. సో ముందు వీడియోలో నేను తాజ్మహల్ ఫుల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ప్రజెంట్ అయితే నేను హోటల్ నుండి ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. నేను తీసుకున్న రూమ్ నుండి ఆగ్రా ఫోర్ట్ జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. అదే ఒకవేళ తాజ్మహల్ నుండి ఆగ్రా ఫోర్ట్ అయితే 3 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ అయితే ఉంటుంది. తాజ్మహల్ కంప్లీట్ చేసేసిన తర్వాత రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. మళ్ళీ నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను ఆగ్రా ఫోర్ట్కి, ఎందుకంటే మళ్ళీ నేను అటు నుంచి అటు ఢిల్లీ అయితే స్టార్ట్ అయిపోతాను. సో ప్రజెంట్ నేను పురాణి మంది చౌరా జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను. మీకు రైట్ సైడ్లో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే తాజ్మహల్ మెట్రో స్టేషన్. అది ప్రజెంట్ మెట్రో అయితే మన్కమేశ్వర్ మందిర్, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, ఫతేబాహ్ రోడ్, శుభం గుప్తా, తాజ్ ఈస్ట్ గేట్లో మాత్రమే మెట్రో అయితే నడుస్తుంది. ప్రాబ్లం ఏంటంటే తాజ్మహల్ మెట్రో స్టేషన్ నుండి తాజ్మహల్ వెళ్ళడానికి 1 కిలోమీటర్ అయినా ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మీరు ఆటో మీద వెళ్ళాలి. సో ఒకవేళ తాజ్మహల్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల రూమ్ తీసుకుంటే మీరు బెటర్ మెట్రో స్టేషన్ కన్నా ఆటో మీద వెళ్ళడమే బెటర్ అని నా ఒపీనియన్. ప్రజెంట్ ఆగ్రా ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయాను. లగేజ్ అండ్ బ్యాగ్ పార్కింగ్ దగ్గర బైక్ మీద అయితే ఉంచేసాను. పార్కింగ్ వాళ్ళు ప్రాబ్లం ఏం లేదు, బ్యాగ్ బైక్ మీదే ఉంచేసేయండి, మేము చూసుకుంటామని అయితే అన్నారు. సో ఇది ఒక నాకు పెద్ద ప్లస్ అయింది, లేదంటే నాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోదును. సో ఆగ్రా ఫోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఆగ్రా ఫోర్ట్ అయితే చాలా పెద్దది. ఫోర్ట్ మొత్తం రెడ్ కలర్లో మెరిసిపోతుంది. బహుశా అందుకేనేమో ఆగ్రా ఎర్రకోట అని అంటారు, అలాగే కిలా ఆగ్రా అని కూడా అంటూ ఉంటారు. సో మీకు ఎదురుగా ఒక గేట్ కనిపిస్తుంది కదా, సో అదే ఎంట్రీ గేట్ అది. సో దాన్ని అమర్ సింగ్ గేట్ అని కూడా పిలుస్తారు. మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే తాజ్మహల్ అలాగే ఆగ్రా ఫోర్ట్ ఫ్రైడేస్ అయితే క్లోజ్లో ఉంటాయి. సో వీక్లో ఫ్రైడేస్ మాత్రం క్లోజ్ చేసేస్తారు తాజ్మహల్ అలాగే ఆగ్రా ఫోర్ట్. సో దాన్ని బట్టి మీరు బెటర్ ప్లాన్ చేసుకోండి. ఆగ్రా ఫోర్ట్ కోట యొక్క బయట గోడలు దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు మరియు 20 మీటర్ల ఎత్తు వరకు అనేక భారీ బుల్వర్కులతో అయితే ఉంటాయి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అక్కడే మనకి చెకింగ్ అయితే చేస్తారు. సో మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేస్తారు, కానీ లగేజ్ అయితే అలౌ చేయనివ్వరు. అలాగే డిఎస్ఎల్ఆర్కి మాత్రం ఎక్స్ట్రాగా 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. గోప్రో యాక్షన్ కెమెరాస్ అయితే పర్వాలేదు, పాకెట్లో పెట్టేసి మేనేజ్ చేయొచ్చు, బట్ చూస్తే మాత్రం ఛార్జ్ ఖచ్చితంగా చేస్తారు. ఆగ్రా ఫోర్ట్ హిస్టరీ విషయానికి వస్తే, ఈ ఆగ్రా కోటను మొదట 1565లో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించారు. అలాగే 1573లో కంప్లీట్ అయింది. తర్వాత జహంగీర్, షాజహాన్ మరియు ఔరంగజేబుతో సహా అతని వారసులు ఆగ్రా ఫోర్ట్ని ఎక్స్పాండ్ చేశారు, అలాగే రెనోవేట్ కూడా చేశారు. 1638లో రాజధాని ఢిల్లీకి మారే వరకు ఇది మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసంగా పనిచేసింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ ఒక రాజ నివాసంగా, పరిపాలన కేంద్రంగా మరియు సైనిక కోటగా కూడా పనిచేసింది. సో ప్రజెంట్ అయితే నేను లోపలికైతే వెళ్ళబోతున్నాను. ఈ కోటలో ఒక పెద్ద ప్రత్యేకత ఏంటంటే, మనం భారతదేశంలో ఏ ఫోర్ట్కి వెళ్ళినా సరే మనకు మెట్లు అనేవి ఉంటాయి, పెద్ద పెద్ద మెట్లు. కానీ ఈ కోటలో మాత్రం మనకైతే మెట్లు అనేవి అసలు ఉండవు. సో అలా తెలియకుండానే మనకి చాలా ఎత్తులో అయితే తీసుకొస్తుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో ఆ వే నుంచి అయితే నేను ఎంట్రీ లోపలికైతే వచ్చాను. మెయిన్ ఆగ్రా ఫోర్ట్లో 5 ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఆ ప్లేసెస్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, సో అదే జహంగీర్ ప్యాలెస్ ఇది. సో మెయిన్ ఆగ్రా ఫోర్ట్లో చూడాల్సిన 5 ప్లేసెస్ ఏంటంటే దివానా ఈ ఆమ్, దివానా ఈ ఖాస్, జహంగీర్ ప్యాలెస్, ఖాస్ మహల్, మోతీ మసీద్. ఆగ్రా ఫోర్ట్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే కోట సెమీ సర్క్యులర్ షేప్లో నిర్మించబడింది మరియు చుట్టూ పెద్ద కందకం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆగ్రా ఫోర్ట్లో పెర్షియన్, టైమురుడ్ అలాగే ఇండియన్ ఆర్కిటెక్చరల్ నిర్మాణ శైలులు బ్లెండ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఖాస్ మహల్ అలాగే అంగూరి బగ్, ముత్తమన్ బుర్జ్ అయితే చూడొచ్చు. ఆగ్రా ఫోర్ట్ నిర్మాణంలో ఉపయోగించిన ప్రాథమిక పదార్థం ఎర్ర ఇసుక రాయి అలాగే వైట్ మార్బుల్ కూడా. అప్పట్లో ఆదిల్ షా సూరి యొక్క జనరల్ హేము 1556లో ఆగ్రాను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆగ్రా ఫోర్ట్ పరిస్థితి యొక్క ప్రాముఖ్యతను గ్రహించి అక్బర్ ఆగ్రాను తన రాజధానిగా చేసుకుని 1558లో బాదల్గర్ అనే పిలువబడే ఇటుక కోటని నమోదు చేశారు. అక్బర్ రాజస్థాన్లో ధౌల్పూర్ జిల్లాలో బౌరోలి ప్రాంతం నుండి ఎర్ర ఇసుక రాయితో పునర్మించి దాదాపు 4000 మంది బిల్డర్లు ప్రతిరోజు 8 సంవత్సరాలు పనిచేసి 1573లో పూర్తి చేశారు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే దివానా ఈ ఆమ్ అని అంటారు. అంటే చక్రవర్తి అక్కడ కూర్చుంటారు పైన. అంటే చక్రవర్తి ప్రజలను ఉద్దేశించి కోర్టు నిర్వహించే పెద్ద హాల్ అంటారు. హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీరు డిజైన్ అంతా పైన చూస్తున్నారు కదా, అదంతా పెర్షియన్ క్యాలిగ్రఫీలో అయితే ఉంటుంది. సో మొత్తం ఈ ఆగ్రా ఫోర్ట్ 94 ఎకర్స్లో సెమీ సర్క్యులర్ ప్లాన్లో అయితే కలిగి ఉంటుంది.
కోటకి 2 ద్వారాలు ఉంటాయి, ఢిల్లీ గేట్ అలాగే అక్బర్ దర్వాజా గేట్. షాజహాన్ అమర్ సింగ్ రాథోడ్ కోసం అక్బర్ దర్వాజాని అమర్ సింగ్ గేట్ అని పేరు మార్చారు. హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ బ్యాక్ సైడ్ కాస్ మహల్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ కాస్ మహల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ కాస్ మహల్ అనేది మొత్తం ఆగ్రా ఫోర్ట్కే చాలా హైలైట్ అయిన ప్లేసు, చాలా అందమైన ప్లేస్ కూడా. వైట్ మార్బుల్తోనే మొత్తం ఉంటుంది. సో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేసు. కాస్ మహల్ లోపలికి వచ్చిన తర్వాత ఈ గార్డెన్ మొత్తం మనకు ఉంటుంది. సో ఈ గార్డెన్ మొత్తాన్ని అంగూరి బాగ్ అని పిలుస్తూ ఉంటారు. కాస్ మహల్ లోపల మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే దివానా ఐ కాస్, అంగూరి బాగ్ గార్డెన్, షీష్ మహల్, ముసుమున్ బుర్జ్. ఈ 4 ప్లేసెస్ అయితే చూడాల్సినవి ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే దివానా ఈ కాస్ అని అంటారు, అంటే ప్రైవేట్ ప్రేక్షకుల హాల్ అని కూడా అంటారు. ఇది షీష్ మహల్. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే గోడల మీద అలాగే సీలింగ్ మీద గ్లాస్ మొజాయిక్ వర్క్తో అయితే డిజైన్ చేయించారు. ఈ గ్లాస్ పీసెస్ హై మిర్రర్ క్వాలిటీలో యూజ్ చేశారు. అలాగే చీకట్లో 1000 కాంతులతో మెరుస్తూ ఉంటాయని అంటుంటారు. అలాగే ఈ గ్లాస్ మొత్తాన్ని సిరియా నుంచి అయితే ఇంపోర్ట్ చేశారు. సమ్మర్లో టెంపరేచర్ బేసిక్గా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, బట్ ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం చాలా ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం చాలా చల్లటి ఏసీలో ఉండే గాలి అయితే వస్తూ ఉంటుంది. సో అదే చాలా షాకింగ్గా ఉంటూ ఉంటుంది. ఇంత ఎండలో మేము వచ్చినా సరే అక్కడ చాలా చల్లని ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనబడేది ముత్తమున్ బుర్జ్ ఇది. సో మొదటిది ఎర్రరాయితో నిర్మించారు. సో తర్వాత షాజహాన్ 1632, 1640లో పాలరాయితో మళ్ళీ రెనోవేట్ అయితే చేశారు. లోపలికి వెళ్తే జహంగీర్ చైన్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. సో దీనికి కూడా చాలా చరిత్ర అయితే ఉంది. జహంగీర్ రాజు 1605లో దీన్ని స్థాపించారు. కుల మత పేద ధనిక అనే భేదం లేకుండా రాజుకు డైరెక్ట్గా ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకునేలా చేసి పరిష్కరించే ఒక మార్గం ఇది. మీకు ఎదురుగా తాజ్మహల్ అయితే కనిపిస్తూ ఉంటుంది దూరంగా. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అయితే ఉంది, 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి. మీకు అక్కడ తాజ్మహల్కి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే తాజ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా. 1983లో ఆగ్రా కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది కూడా ముత్తమున్ బుర్జే. సో లోపలికైతే టూరిస్ట్ని అలౌ చేయనివ్వరు, ప్లేస్ పాడవుతుందని చెప్పేసి. సో వైట్ మార్బుల్స్ మీద డిజైన్ అయితే చాలా బాగుంటుంది పెర్షియన్ క్యాలిగ్రఫీలో. ఈ ప్లేస్ని దివానా ఈ కాస్ అని పిలుస్తారు, అంటే ప్రైవేట్ ప్రేక్షకుల హాల్. ప్రైవేట్ సమావేశాలు మరియు చర్చిల కోసం ఉపయోగించే మరింత పెద్ద హాల్ ఇది. మళ్ళీ నేను వెనక్కి అయితే వచ్చేసాను అంగూరి బాగ్ గార్డెన్ దగ్గరికి. సో అక్కడ మధ్యలోకి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మెయిన్ ఆగ్రా ఫోర్ట్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అక్బర్ చక్రవర్తి సమాధి ఆగ్రా సమీపంలో సికింద్రాలో అయితే ఉంది. అయితే ఈ కోట అక్బర్ పాలనలో మొఘల్ పాలనకు కేంద్రంగా గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను అయితే కలిగి ఉంది. ఈ రూమ్లో ప్రత్యేకత ఏంటంటే మనం కానీ అరిస్తే 3-4 టైమ్స్ మళ్ళీ మనకే ఆ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న డిజైన్కి చాలా సైంటిఫికల్ హిస్టరీ అయితే ఉంది. ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ చేయడానికి మినిమం 2 hours అయితే పడుతుంది. సో బెటర్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా పర్వాలేదు, ఆర్ ఈవినింగ్ వచ్చినా పర్వాలేదు, బట్ మధ్యాహ్నం పూట మాత్రం రావద్దు. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 50 minutes తర్వాత ఫైనల్గా లాస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. అలాగే ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఇదే మెయిన్ ఆగ్రా ఫోర్ట్ ఇది. సో లోపల రూమ్స్ లోపలికి అయితే మనల్ని అలౌ చేయనివ్వరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెడ్ కలర్లో స్టోన్ మొత్తం రెడ్ శాండ్ స్టోన్. సో రాజస్థాన్ నుండి ధౌల్పూర్ డిస్ట్రిక్ట్ నుండి బరోలీ ఏరియా నుంచి అయితే తెప్పించారు. ఈ వీడియోలో నేను ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఆగ్రా ఫోర్ట్ చూసాక నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో డిజైన్ అయితే మామూలుగా లేదు, ఆర్కిటెక్చర్ డిజైన్ కానీ అసలు అప్పట్లో ఎలాగుందో ఇప్పటికీ అలానే ఉంది. సో రాజుల కాలంకి వెనక్కి వెళ్ళి వచ్చినట్టయితే ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా మనకైతే వస్తుంది. ముందు వీడియోలో తాజ్మహల్ వీడియోలో మ్యాక్సిమం అయితే మ్యూజిక్కే పెడతాను, ఎందుకనంటే వరల్డ్లోనే 7th వండర్ అది. వీడియో మొత్తం మ్యూజిక్తో చూస్తేనే మంచి ఫీల్ వస్తుందని అయితే అనిపిస్తుంది. ఇప్పుడే నేను మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ నేను జహంగీర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే లోపలికైతే అలౌ చేయనివ్వట్లేదు. సో బహుశా ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నట్టున్నారు, సో అందుకే లోపలికైతే అలౌ చేయనివ్వట్లేదు. సో ఇదైతే చాలా బ్యాడ్ న్యూస్ అని అనిపించింది. ఈ జహంగీర్ ప్యాలెస్ లోపల ఏముంటుందో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ మీకు కప్ సైజ్లో కనిపిస్తుంది కదా, సో దీన్ని జహంగీర్స్ బాత్ టబ్ అని అయితే అంటారు. అంటే జహంగీర్ బాతింగ్ చేయడం కోసం యూజ్ చేసిన టబ్ ఇది. ఈ బాత్ టబ్ యొక్క హైట్ 5 feet ఉంటుంది. అలాగే 8 feet డయామీటర్, 25 feet సర్కంఫరెన్స్ అయితే ఉంటుంది. దీని రిమ్ ఎక్స్టర్నల్ సైడ్లో పెర్షియన్ లాంగ్వేజ్లో
హౌజ్ ఏ జహంగీర్ అనే రాసి ఉంటుంది. సో వీడియోలో చిన్నదిలా కనిపిస్తుంది కానీ అది కూడా చాలా పెద్ద టబ్బే అది. సో ఫైనల్గా అయితే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది ఆగ్రా ఫోర్టు. సో ప్రెజెంట్ అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అయితే కోట యొక్క ఉత్తర భాగాన్ని ఇప్పటికీ భారత సైన్యం ముఖ్యంగా పారాచూట్ బ్రిగేడ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారని అంటున్నారు. కాబట్టి టూరిస్ట్ అందరికీ ఢిల్లీ గేట్ని అయితే అలౌ చేయనివ్వరు. అమర్ సింగ్ గేట్ ద్వారానే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ నేను అమర్ సింగ్ గేట్ ద్వారా అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. ప్రెజెంట్ టైం అయితే 11:40 అవుతుంది. 1 అవర్లో అయితే మొత్తం ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ చేసేసాను. ప్రెజెంట్ నేను ఆగ్రా టు ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాను. సో మ్యాక్సిమం ఈవినింగ్ 5 కల్లా రీచ్ అయిపోతాను. 240 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే యమునా ఎక్స్ప్రెస్ వే మీద నుంచి అయితే వెళ్ళబోతున్నాను.